జై శ్రీరాధే కృష్ణ. స్నేహితులారా, రాత్రులు ఎంతో సుదీర్ఘంగా అనిపించడం మొదలై నిద్ర మనకు దూరమైనప్పుడు అర్థం చేసుకోండి, ఇక దిండు ఒక్కటే బరువు కాదు, మన ఆత్మ కూడా భారంగా మారిందని. ఆత్మ భారంగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఏ ఔషధం, ఏ ఉపాయం మనకు శాంతిని ఇవ్వలేదు. కాని ఒక్క ఉపాయముంది, అదే భగవద్గీత, శ్రీకృష్ణుని దివ్యవాణి. శ్రీకృష్ణుడు యుద్ధభూమిలో అర్జునునికి శాంతిని అందించగల సమర్థుడు. మరి మీ రాత్రుల యుద్ధాన్ని శాంతపరచడం ఆయనకు కష్టమా? ఇది కేవలం ఒక వీడియో కాదు, ఇది శ్రీకృష్ణుని 20 భాగాలుగా విభజించిన అమృతవాణి. ప్రతి భాగంలో ఒక సమాధానం, ఒక పరిష్కారం దాగ ఉంది. ఈ వాణి మీకు నేర్పేది ఏమిటంటే, రాత్రి బెంగను ప్రభువు కృపతో గాయమైన నిద్రగా ఎలా మార్చాలో. ప్రతి భాగంలో ఒక కొత్త పరిస్థితి, ఒక కొత్త గందరగోళం మరియు శ్రీకృష్ణుని వాణి నుండి బయటపడే ఒక అద్భుత ఉపాయముంటాయి. 20 రాత్రులు, 20 మార్గాలు, చివరికి ఒకే సత్యం. మనసు శాంతమైతే నిద్ర తాన వచ్చేస్తుంది. ఇప్పుడు మనసుతో వినండి, ఆత్మతో అర్థం చేసుకోండి. ఈ పంక్తుల వరకు మిమ్మల్ని చేర్చింది శ్రీకృష్ణుని కృపే. కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాసి ప్రభువు ఆశీస్సులను మీ జీవితంలోకి ఆహ్వానించండి. ఈ మాటలు మీ మనసును తడమగలిగితే ఈ వీడియోను లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇక్కడే మొదలవుతుంది మీ లోపలి అత్యంత గాయమైన నిద్ర శ్రీకృష్ణుని శరణులో. రాత్రి 11:30 గంటలు దాటాయి. సందులోని అన్ని దీపాలు ఆరిపోయాయి. కాని ఒక ఇంటి కిటికీ నుండి ఇంకా కాంతి బయటకు చొచ్చుకొస్తోంది. ఆ ఇంట్లో ఒంటరిగా కూర్చున్నాడు శ్యామ్ బిహారీ లాల్. వయసు దాదాపు 60 సంవత్సరాలు. ముఖంపై జీవన అనుభవాల గీతలు, నుదుటిపై లోతైన నిశ్శబ్దం. నీలిగా రేడియో పాట పాడుతోంది. అతడు నిశ్శబ్దంగా ఆ శబ్దంతో గాయమైన శ్వాసలు తీస్తున్నాడు, ఏదో తన నుండి తప్పించుకునే ప్రయత్నంలో. పడకమీద పడుకుని మళ్లీ లేచి కూర్చుంటాడు. ఒక్కోసారి పుస్తకం తెరిచి మళ్లీ మూసేస్తాడు. గంటల తరబడి పైకప్పును చూస్తూ ఉంటాడు. అక్కడ ఏదో సమాధానం వేలాడుతోందేమో, ఏళ్ల తరబడి అసంపూర్తిగా ఉన్న సమాధానం. నిద్ర అతడితో మొండిగా మాట్లాడింది. శరీరంలో ఏ నొప్పి లేదు, ఔషధాల కొరత లేదు. కాని మనసు బరువెక్కింది. గత సంవత్సరాల ఏదో సంచి తలదిండు పక్కన పెట్టినట్లు, ఇక తెరవడానికి ఇష్టపడని సంచి. కొడుకు దూరంగా నగరంలో ఉద్యోగం చేస్తున్నాడు. భార్య జ్ఞాపకాలు ఇప్పుడు అలమారాలో ఉన్న ఫోటోలకే పరిమితమయ్యాయి. అతడి వద్ద ఉన్నది ఒక్కటే, ఒంటరితనం. రాత్రి నిశ్శబ్దంలో ఇంకా గట్టిగా మాట్లాడే ఒంటరితనం. అతడు ఆలోచిస్తాడు, ఇదేనా జీవితం? ఉదయం లేచి పత్రిక చదివి పరిచేస్తులతో నవ్వుకుంటూ కలిసి రాత్రి మళ్లీ అదే నిశ్శబ్దం. ఒక రాత్రి బెంగ హద్దు మీరినప్పుడు అతడు తన పాత స్నేహితుడు గోవింద్ కాకూర్కు ఫోన్ చేశాడు. గోవింద్ అంటే ఎప్పుడు నవ్వుతూ, లోకంలో ఏ భయమూ లేనట్టు ఉండేవాడు. శ్యామ్ బిహారీ గొంతు బరువుగా, గోవింద్, నిద్ర రావడం లేదు, మనసు చాలా గందరగోళంగా ఉంది, ఏమైనా ఉపాయముందా అన్నాడు. ఫోన్లో కాసేపు నిశ్శబ్దం. తర్వాత గోవింద్ స్వరం వినిపించింది. నీవు ఇప్పటికి నిద్ర అంటే దిండుతో సంబంధమున్న విషయమని ఆలోచిస్తున్నావా? కాదు శ్యామ్, నిద్రకు మనసుతో నేరుగా సంబంధముంది. మనసు శాంతిలో ఉన్నప్పుడు నిద్ర తానాగా వచ్చేస్తుంది. శ్యామ్ బిహారీ నవ్వాడు. మనసు శాంతిలో ఉంటే నీలాంటివాళ్లు సాధువులైపోతారు కదా. గోవింద్ మళ్లీ నవ్వి, సాధువులంటే ఏంటి? శ్రీకృష్ణుని మాటలను అర్థం చేసుకున్నవాళ్లే సాధువులు. శ్యామ్ బిహారీ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. గోవింద్ నీలిగా మాట్లాడటం మొదలెట్టాడు. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు, మనిషి తనకు తానే స్నేహితుడు, తనకు తానే శత్రువు. మనసుపై నీకు నియంత్రణ ఉంటే అది నీకు అతిపెద్ద సహాయకారి. కాని మనసు నీ చేతిలో లేకపోతే అదే నిన్ను అత్యంత బాధపెడుతుంది. నీవు గతాన్ని పట్టుకుని కూర్చున్నావు శ్యామ్. నీ భూమి కోల్పోయావు, బంధాలు తెగపోయాయి, చెప్పాలనుకున్న మాటలు చెప్పలేకపోయావు. అవన్నీ ఇప్పుడు చరిత్ర. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, జరిగినది మంచిదే, జరుగుతున్నది మంచిదే, జరగబోయేది కూడా మంచిదే. ఈ ఆలోచనను స్వీకరించు. నీ గతం, నీ అనుభవాలు నీ పరీక్ష కాదు. నీ జీవితంలో ప్రతిదీ ఒక కారణంతో జరిగిందని అంగీకరించిన రోజు నీ నిద్ర ఔషధం లేకుండా, ఏ శ్రమ లేకుండా తిరిగి వస్తుంది. శ్యామ్ బిహారీ కళ్ల నుండి ఒక చిన్న నీటి బొట్టు జారింది. కాని అది బాధ ఆన్సు కాదు, అది స్వీకరణ ఆన్సు. నిజంగానా?
కేవలం ఆలోచన మార్చడం వల్ల నిద్ర తిరిగి రాగలదా అన్నాడు. గోవింద్ శాంతమైన స్వరంతో, నిద్రకు ముందు శాంతి వస్తుంది. శాంతి అప్పుడే వస్తుంది మనతో మనం పోరాడడం మానేసినప్పుడు. శ్రీకృష్ణుని వాణి యుద్ధం నేర్పదు, మనసును జయించడం నేర్పుతుంది. మనసును జయించిన రోజు నిద్ర నీకు దూరంగా ఉండదు. ఆ రాత్రి శ్యామ్ బిహారీ టీవీ ఆన్ చేయలేదు, పుస్తకం తెరవలేదు. కేవలం పడుకుని నీలిగా కళ్ళు మూసుకున్నాడు. లోపల ఎక్కడో ఒక కొత్త కాంతి పుట్టింది. మనసులో ఒక కొత్త స్వీకరణ జన్మించింది. బయట చీకటి ఉన్నా లోపల ఎక్కడో ఉదయమైంది. రాత్రి 12 గంటలు. గడియారం టిక్టిక్ శబ్దం ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది. చుట్టూ అన్ని తలుపులు మూసుకుపోయాయి. కాని ఒక మనసు ఇంకా తెరిచే ఉంది, బెంగతో, అలసటతో, బరువుతో. శ్యామ్ బిహారీ లాల్ చీకటిలో గోడకు ఆనుకుని కూర్చున్నాడు. ఫ్యాన్ తిరుగుతోంది, కాని చెమటలు పడుతున్నాయి. కిటికీ తెరిచి ఉంది, కాని గాలి ఆగపోయినట్లు అనిపిస్తోంది. ఈసారి సమస్య వేరు. అతడు తన బెంగకు కారణం ఏమిటో తెలుసుకోలేకపోతున్నాడు. తాజా గొడవ లేదు, బాధాకరమైన సంఘటన లేదు, ఆరోగ్య సమస్య లేదు. అయినా గుండె గబగబలాడుతోంది. లోపల ఏదో తెగపోతోంది. అతి పెద్ద భయం. నేను పిచ్చివాడిని అవుతున్నానా? నిద్ర అందరికీ లభించే కలలా అనిపిస్తోంది, కాని అతడికి మాత్రం దొరకని కల. ఉదయం అయ్యాక అతడు గోవింద్ కాకూర్ను పిలిచాడు. గతసారి శ్రీకృష్ణుని ఒక మాటతో అతడి మనసులో కొంత శాంతిని తెచ్చిన స్నేహితుడు. గోవింద్ వచ్చి, నీ మొహం అన్నీ చెప్తోంది శ్యామ్. ఈ రోజు ఇంకా ఎక్కువ గందరగోళంలో ఉన్నావు అన్నాడు. శ్యామ్ బిహారీ బరువైన గొంతుతో, గోవింద్, ఈ రోజు కారణమే తెలియడం లేదు. కాని లోపల ఏదో మూసుకుపోయినట్లు ఒక భయం, ఒక బెంగ మొహం చూపించకుండా నన్ను బాధిస్తోంది. ఏ దృశ్యం లేదు, ఏ మాట లేదు, కాని మనసు వణుకుతోంది. గోవింద్ నిశ్శబ్దంగా అతడి మాటలు విన్నాడు. కాసేపటి తర్వాత, నీవు నీ భావోద్వేగాలను అణిచెంచి ఇక్కడి వరకు తీసుకొచ్చావు. ఇప్పుడు అవి నీ అవచేతన మనసు. శ్రీకృష్ణుడు గీతలో ఒక లోతైన మాట చెప్పాడు. కోరికలు నెరవేరినప్పుడు అవి కోపంగా, అసంతృప్తిగా మారతాయి. అవి లోపల అణచబడినప్పుడు మనిషి వివేకాన్ని కోల్పోతాడు. శ్యామ్, నీవు నీలోని కోరికలను ఎప్పుడూ బయటకు చెప్పలేదు. అవి నిన్ను లోపల్లోపల తినేస్తున్నాయి. నీవు నీ బాధలను ఎప్పుడూ భావించనివ్వలేదు. నీవు విరిగిన చోట్లను ఎప్పుడూ అనుభవించనివ్వలేదు. నీవు కేవలం సమాజం ముందు బలంగా కనిపించడానికి వాటిని విస్మరించావు. కాని శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, మనిషి ముక్తి అప్పుడే సాధ్యమవుతుంది అతడు తన లోపలి బంధనాలను గుర్తించి వాటిని వదిలేసినప్పుడు. ఈ బెంగ, ఈ భయం, ఈ తెలియని గబగబా, ఇవన్నీ నీవు ఎప్పుడూ స్వీకరించని అణిచివేసిన కోరికలు, భావోద్వేగాలు. ఒక ఉపాయం చెబుతాను, శ్రీకృష్ణుని దృష్టితో దీన్ని చూడు. ఈ రోజు నుండి ఒక పని చెయ్యి. రాత్రి పడుకునే ముందు కేవలం 5 నిమిషాలు నీతో నీవు కొన్ని నిజమైన ప్రశ్నలు వేసుకో. ఈ రోజు నేను ఏ భావోద్వేగాన్ని అణచాను? నేను ఏదైనా ఆలోచించి చెప్పలేకపోయానా? ఏ బంధంలో నేను కేవలం నటనగా నవ్వుతున్నానా? ఈ ప్రశ్నలకు వచ్చిన సమాధానాలను కాగితంపై రాయి. చెప్పడం అవసరం లేదు, కాని రాయడం ముఖ్యం. ఈ రాయడం శ్రీకృష్ణుని సాధనలాంటిది. ఇక్కడ ఆయన ధ్యానం యొక్క మొదటి మెట్టు లోపలికి చూడడమని చెప్పాడు. నీ లోపలి నిజమైన మాటలను శబ్దాలలోకి రాసినప్పుడు మనసు మూసుకున్న తలుపులు తెరుచుకుంటాయి. నిద్ర ఇప్పటివరకు బయట నిలబడి ఉన్నది నీ మనసులోకి తానాగా ప్రవేశిస్తుంది. శ్యామ్ బిహారీ నిశ్చలంగా చూస్తున్నాడు. లోపల ఏదో కాంతి దిగుతున్నట్లు. బహుశా ఈరోజు మొదటిసారి నేను నా మనసుతో మాట్లాడతాను, భయం లేకుండా అన్నాడు నీలిగా. గోవింద్ నవ్వి, అదే నిద్రవైపు మొదటి మెట్టు. శ్యామ్, నీ మనసే తలుపు తెరవడం లేదు, అది నిన్ను పిలుస్తోంది. ఆ రాత్రి శ్యామ్ బిహారీ ఒక సాదా కాగితం తీసుకుని మొదటిసారి తన లోపలి నుండి బయటకు ఒక సంభాషణ రాశాడు. నిద్ర ఆ రాత్రి వచ్చింది, శబ్దం లేకుండా, ఓషధం లేకుండా, కేవలం శబ్దాల సహాయంతో. మధ్యాహ్నం 3 గంటలు. ఎండ ఎక్కువలేదు, కాని శ్యామ్ బిహారీ లాల్ గదిలో ఏదో ఊపిరాడని గుండెల్లో బిగుసుకుపోయిన భావన. కిటికీ సగం తెరిచి ఉంది, ఫ్యాన్ తిరుగుతోంది, కాని అతడి మనసు ఏదో మూసిన గదిలో బందీగా ఉన్నట్లు. పడకమీద పడుకుని పైకప్పును చూస్తున్నాడు. కళ్ళు అలసిపోయాయి, కాని నిద్ర దగ్గరకు రావడం లేదు. ఎన్నోసార్లు కళ్ళు మూసుకుని పక్కకు తిరిగి దిండు మార్చాడు,
కాని ప్రతి ప్రయత్నం విఫలమైంది. ప్రతిసారి మనసు ఇప్పుడు నిదుర్పోతావు అని చెప్పినా ఒక కొత్త ఆలోచన మెదడులోకి చొచ్చుకొస్తుంది. కొడుకు ఉద్యోగం ఇంకా స్థిరంగా లేదు. ఏదైనా జరిగితే, నా ఆరోగ్యం బాగోలేకపోతే ఎవరు చూస్తారు? గొడవపడిన వాళ్లు ఇంకా నన్ను తప్పుగా భావిస్తున్నారు. శ్యామ్ బిహారీకి అర్థం కావడం లేదు. శరీరం అలసిపోయినా మనసు ఎందుకు ఇంకా మేల్కొని ఉంది? అతడికి అనిపించడం మొదలైంది, నిద్ర కేవలం అదృష్టవంతులకు లభించే వరం, లేదా లోపల పూర్తిగా ఖాళీగా ఉన్నవాళ్లకు మాత్రమే వచ్చే సౌభాగ్యం. సాయంత్రం గోవింద్ కాకూర్ కలవడానికి వచ్చాడు. శ్యామ్ బిహారీ అలసిన గొంతుతో, స్నేహితా, ఈరోజు పగలు కూడా నిద్రపోవడానికి ప్రయత్నించాను, కాని నిద్ర రావడం లేదు. మనసు ఏదో బరువుగా మారింది, లోపల ఏదో అణచబడినట్లు అనిపిస్తోంది అన్నాడు. గోవింద్ కాసేపు నిశ్శబ్దంగా కూర్చుని, ఎందుకంటే నిద్ర కేవలం కళ్లతో రాదు శ్యామ్. నిద్ర అప్పుడే వస్తుంది, మనసు తేలికగా ఉన్నప్పుడు. మనసు తేలికగా ఉండాలంటే మనం మన అసంపూర్ణతను స్వీకరించడం నేర్చుకోవాలి అన్నాడు. శ్యామ్ బిహారీ అర్థం కాక, అంటే అన్నాడు. గోవింద్ నీలిగా వివరించడం మొదలెట్టాడు. చూడు, మనం మనుషులం, యంత్రాలు కాదు. అయినా ప్రతిరోజు మనం మన నుండి పరిపూర్ణతను ఆశిస్తాము. ఏ తప్పు చేయకూడదు, ఎవరికీ బాధ కలిగించకూడదు, ఏ పశ్చాత్తాపం ఉండకూడదు, ఏ భయం ఉండకూడదు. కాని జీవితం అలా నడవదు. ఈ అసంపూర్ణతలు మన లోపల చేరుతాయి. అసంపూర్తి పనులు, అసంపూర్తి బంధాలు, అసంపూర్తి క్షమాపణ, అసంపూర్తి సంతృప్తి. ఇవన్నీ మన మనసును నింపేస్తాయి. మనసు నిండిపోతే నిద్ర బయటే నిలబడుతుంది. శ్రీకృష్ణుడు గీతలో ఇదే మాట సరళంగా చెప్పాడు. జరిగిన దానికి పశ్చాత్తాపం చేయొద్దు, జరగని దానికి చింతించొద్దు, ఉన్నదాన్ని పూర్తి మనసుతో స్వీకరించు. ఆయన ఇలా అంటాడు, నీవు ఈ సంసారంలో పరిపూర్ణుడిగా రాలేదు, నీవు నేర్చుకోవడానికి వచ్చావు. నేర్చుకునేవాడికి తప్పులు ఉంటాయి, వైఫల్యాలు ఉంటాయి. అవే జీవితం. శ్యామ్, నీ మనసు ఇంకా నీతోనే పోరాడుతోంది. నీవు నిన్ను నీవు క్షమించలేకపోతున్నావు. నీవు ఇంకా గతాన్ని మళ్లీ రాయాలని కోరుకుంటున్నావు. కాని శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ముక్తి కావాలంటే ముందు క్షమ నేర్చుకో, ఇతరులను క్షమించు, నిన్ను నీవు క్షమించు. ఒక ఉపాయం ప్రయత్నించు. రాత్రి పడుకునే ముందు 5 నిమిషాలు కళ్ళు మూసుకుని నీతో నీవు ఒక మాట చెప్పు, నేను ఈరోజు చేసినది నా అవగాహన, పరిస్థితి ప్రకారం చేశాను. ఏదైనా అసంపూర్తిగా ఉంటే రేపు సరిచేస్తాను. కాని ఈ రాత్రి నన్ను నేను క్షమిస్తున్నాను. ఈ అభ్యాసం నీ మనసును భావోద్వేగ బరువు నుండి విముక్తం చేస్తుంది. ఇది ఒక రకమైన ఆత్మశుద్ధి. శ్రీకృష్ణుడు దీన్ని క్షమ, సమర్పణ అని పిలిచాడు. శ్యామ్, నీవు నిన్ను స్వీకరించినప్పుడు నిద్ర నీతో ఎట్టి కోపంగా ఉండదు. నిద్ర బయటి అతిథి కాదు, అది అప్పుడే వస్తుంది. ఇల్లు అంటే మనసు శుభ్రంగా, ఖాళీగా, శాంతంగా ఉన్నప్పుడు. శ్యామ్ బిహారీ కళ్ళు చెమ్మగిల్లాయి. నీలిగా తల ఊపాడు. బహుశా ఇప్పుడు మొదటిసారి నన్ను నేను క్షమించబోతున్నాను అని గొణిగాడు. ఆ రాత్రి అతడు అలాగే చేశాడు. కనురెప్పల వెనుక ఒక్కో తప్పును స్వీకరించి గుండె నుండి ఇలా అన్నాడు, నీవు కూడా నా భాగమే, వెళ్ళు, నిన్ను క్షమించాను. ఆ రాత్రి లోపల ఏదో బరువు దిగపోయింది. నిద్ర, అది ఎప్పటినుంచో వేచి ఉన్నట్లు అతడి గుండెకు హత్తుకుంది. రాత్రి 10:30 గంటలు. టీవీలో వార్తలు నడుస్తున్నాయి, కాని శబ్దం ఆఫ్ చేసి ఉంది. శ్యామ్ బిహారీ లాల్ స్క్రీన్ను ఒకటే చూస్తున్నాడు, ఏదో వెతుకుతున్నట్లు, బహుశా ఒక పాత కల యొక్క నీడ. ఒక్కోసారి ఛానల్ మారుస్తాడు, ఆపేస్తాడు, మొబైల్ తీసుకుని సోషల్ మీడియాలో చూస్తాడు. ఎవరో తమ సంతోషాన్ని పంచుకుంటూ నవ్వుతూ కనిపిస్తే అతడి కళ్ళు అక్కడ ఆగపోతాయి. ముఖంపై సన్నని నవ్వు, కాని లోపల ఒక గొంతు గుసగుసలాడుతుంది. నేను నా బాధ్యతలు నెరవేర్చాను, కాని ఈ జీవిత దశలో నేను నిజంగా సఫలమైనానా? నిద్ర రాకముందు ఇప్పుడు ఇదే జరుగుతోంది. ఇతరులతో తనను తాను పోల్చుకోవడం, అసంపూర్తి కలల లెక్క తీయడం, ఎడతెగని బెంగ. పడకమీద పడుకున్న వెంటనే ఏదో ఒక కొలమానంలో తనకంటే ముందున్న వాళ్ల ముఖాలు కళ్ల ముందు తిరుగుతాయి. ఈ పోలిక నీలిగా ఈర్ష్యగా, ఈర్ష్య కోపంగా, కోపం నిద్రను దూరం చేసే బెంగగా మారుతుంది. మరుసటి సాయంత్రం అతడు గోవింద్ కాకూర్ను పిలిచాడు. స్నేహితా, ఎవరి విజయాన్ని చూసినా నేను నన్ను చిన్నగా భావిస్తున్నానా అని నేరుగా అడిగాడు. గోవింద్ నవ్వాడు, కాని ఆ నవ్వులో గాంభీర్యముంది. శ్యామ్,
ఈ ప్రశ్న నీకు ముందు అర్జునుడు శ్రీకృష్ణునితో అడిగాడు అన్నాడు. అర్జునుడు కౌరవ సైన్యంలో భీష్మ, ద్రోణ, కర్ణ వంటి మహాయోధులను చూసి తన సామర్థ్యాలపై సందేహించడం మొదలెట్టాడు. తనను తాను ఇతరులతో పోల్చుకుని నేను వీళ్ల ముందు నిలబడలేను అనుకున్నాడు. ఆ క్షణంలో అతడి మనసు కదిలిపోయింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు, స్వధర్మం నిధనం శ్రేయః పరధర్మో భయావహః. అంటే నీ మార్గంలో నడిచి మరణించినా అది ఉత్తమం, కాని ఇతరుల మార్గాన్ని అనుసరించడం భయం, భ్రమలకు కారణమవుతుంది. శ్యామ్, పోలిక నీ నిద్రకు అతిపెద్ద శత్రువు. నీవు ఇతరుల కొలమానంతో నిన్ను కొలిచినప్పుడు నీవు ఎప్పుడూ అసంపూర్ణంగా కనిపిస్తావు, నీ వద్ద ఎంత ఉన్నా సరే. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ప్రతి ఆత్మకు దాని మార్గం వేరు, దాని ప్రయాణం వేరు. ఇతరుల యశస్సును చూసి నీ అపేసస్సును ఊహించుకోవడం నీ జీవితాన్ని అవమానించడమే. ఒక అభ్యాసం చెయ్యి. రాత్రి పడుకునే ముందు నీ జీవితంలోని 3 విషయాలను ఆలోచించు, నీ కారణంగా ఇతరుల జీవితంలో కాంతిని తెచ్చినవి. బహుశా నీ కష్టంతో చదువుకున్న కొడుకు, నీ ఓపికతో నిలబడిన బంధం, లేదా నీవు ఒక అవసరార్థికి సహాయం చేసిన రోజు. ఆ తర్వాత నీతో నీవు ఇలా అను, నేను ఈ విషయాలను సృష్టించినవాడిని, వీటిని నా స్థానంలో ఇంకెవరూ చేయలేరు. ఈ అభ్యాసం స్వీకరణ ఆత్మగౌరవ భావనను తెస్తుంది. దీని శ్రీకృష్ణుడు ధర్మం అన్నాడు. నీవు నీ స్వధర్మాన్ని స్వీకరించినప్పుడు మనసు శాంతమవుతుంది, పోలికలు ఆగపోతాయి, నిద్ర తలుపు తట్టకుండానే లోపలికి వస్తుంది. ఆ రాత్రి శ్యామ్ బిహారీ ఒంటరిగా గదిలో ఉన్నాడు, కాని మొబైల్ తీయలేదు. తన జీవితంలో 3 విషయాలను గుర్తుచేసుకుని మొదటిసారి ఇతరుల నుండి కాక తన నుండి తాను నవ్వుకున్నాడు. ఆ నవ్వు యొక్క వెచ్చదనంలో కళ్ళు మూసుకున్నాయి. నిద్ర ఏళ్ల తర్వాత తిరిగి వచ్చి అతడి గుండెకు హత్తుకుంది. రాత్రి 1 గంట. గది దీపం ఆరిపోయింది, కాని శ్యామ్ బిహారీ లాల్ కళ్లలో సన్నని కాంతి ఇంకా మిగిలి ఉంది. అది కాంతి కాదు, మేల్కొని ఉన్న బెంగ. పడకమీద పక్కలు మార్చి మార్చి ఇప్పుడు అతడి శరీరం అలసిపోయింది, కాని మనసు ఎక్కడో వేరే లోకంలో తిరుగుతోంది, అసంపూర్తి లోకంలో. అక్కడ అతడి అనేక కోరికలు ఇంకా సజీవంగా ఉన్నాయి, కొన్ని చనిపోయాయి. కళ్ళు మూసుకున్నప్పుడు ఒక కల ముందుకొచ్చింది. కాశీ, నేను సంగీతం నేర్చుకుని ఉంటే, కాశీ, ఒకరోజు వేదికపై పాడి ఉంటే, కాశీ, నా ఇష్టమైన జీవితాన్ని జీవించి ఉంటే. కాని వెంటనే ఒక తిట్టు మెదడులో గుండెల్లో మోగింది. ఇప్పుడు వయసు మిగిలిందా? ఇంటి బాధ్యతల కోసం అన్నీ వదిలేశావు కదా. ఏళ్ల తరబడి అతడు ఇతరుల కోరికలను నెరవేర్చడంలో తనను తాను వెనక్కి నెట్టాడు. ఇప్పుడు జీవితం కాస్త ఆగినప్పుడు లోపలి ఖాళీ స్థలం మాట్లాడడం మొదలెట్టింది. మేము కూడా ఒకప్పుడు ఉన్నాము, మమ్మల్ని కూడా నెరవేర్చాల్సింది. ఈ కోరికలు ఎప్పుడూ గట్టిగా అరవవు, కాని ప్రతిరాత్రి నిశ్శబ్దంగా పడక పక్కన కూర్చుంటాయి, ఒక మరచిపోయిన నీడలా నిద్రను నీలిగా దూరం తీసుకెళ్తాయి. మరుసటి ఉదయం అతడు బాగా అలసిపోయినట్లు భావించాడు. ఏ పనీ చేయలేదు, ఇంటి నుండి బయటకు రాలేదు, కేవలం నిశ్శబ్దంగా కూర్చున్నాడు, లోపల ఏదో ఆరిపోయినట్లు. సాయంత్రం గోవింద్ కాకూర్ వచ్చాడు. అతడి ముఖంలో వెలిగే సుఖశాంతి ఇంకా అలాగే ఉంది. శ్యామ్ బిహారీ సన్నని స్వరంతో, గోవింద్, ఈరోజు ఒక కల చూశాను. నేను పాడుతున్నాను, జనం చప్పట్లు కొడుతున్నారు. కాని మేల్కొన్న వెంటనే భారీ బరువు అనిపించింది, ఎవరో ఆ ఆనందాన్ని నా నుండి లాగేసినట్లు. గోవింద్ నిశ్చలంగా కూర్చుని కాసేపటి తర్వాత, శ్యామ్, ఇది కల కాదు, నీ లోపల దాగ ఉన్న జీవం ఇంకా నీవు జీవించాలని ఆశపడుతోంది అన్నాడు. గోవింద్ కళ్లలో ఒక పాత మంట ఉంది, ఇంకా ఆరని మంట. శ్రీకృష్ణుడు గీతలో స్పష్టంగా చెప్పాడు, మనిషి తన స్వభావం ప్రకారం కర్మ చేయాలి. తన స్వభావాన్ని అణచుకుని జీవించడం ఆత్మతో ద్రోహం చేయడం. నీవు నీ నిజమైన కోరికలను వదిలేసినప్పుడు అవి మనసులో బాధగా స్థిరపడతాయి. ఈ బాధ నీ నిద్రను నీలిగా తినేస్తుంది. ఎందుకంటే ఆత్మ అసంపూర్ణంగా ఉన్నప్పుడు శరీరం ఎప్పటికీ పూర్తిగా విశ్రాంతి తీసుకోలేదు. శ్యామ్, నిద్ర అప్పుడే వస్తుంది, ఆత్మ తేలికగా ఉన్నప్పుడు. ఆత్మ తేలికగా ఉండాలంటే నేను ఇంకా ఏదైనా కావాలనుకున్నాను అని స్వీకరించి ఆ మార్గంలో ఒక చిన్న అడుగు వేయడం మొదలెట్టాలి. ఒక ఉపాయం చెయ్యి. ప్రతిరాత్రి పడుకునే ముందు నీ లోపల ఇంకా సజీవంగా ఉన్న ఒక అసంపూర్తి కోరికను గుర్తించు. దాన్ని ఒక వాక్యంలో రాయి. నేను ఈ కోరికకు ఇంకా ప్రేమను ఇస్తున్నాను, సాధ్యమైనప్పుడు దాన్ని నెరవేర్చడానికి ఒక అడుగు వేస్తాను. ఈ అభ్యాసం ఏ వ్యాపార లక్ష్యం కాదు, ఇది ఆత్మగొంతును వినడానికి మొదటి అభ్యాసం. దీన్ని శ్రీకృష్ణుడు స్వధర్మం, ఆత్మస్వీకరణ అన్నాడు.
నీవు నీ అసంపూర్తి కోరికలను తిట్టడం మానేసినప్పుడు అవి నీ మనసుతో పోరాడడం కూడా ఆపేస్తాయి. శ్యామ్, నీ లోపలి సంగీతం ఇంకా నీలో ఉంది. అది వేదిక కోరడం లేదు, కేవలం నీ స్వీకరణ కోరుతోంది. నీవు నిన్ను స్వీకరించినప్పుడు నిద్ర ఈ లోపలి పోరాటం వల్ల బయట నిలబడి ఉన్నది నీ కళ్లలోకి గాజ్యంగా దిగుతుంది. ఆ రాత్రి శ్యామ్ బిహారీ ఒక పాత రిజిస్టర్ తీసుకున్నాడు. దాంట్లో ఒకప్పుడు అతడు పాటల సాహిత్యం రాశాడు. అతడి చేతులు వణుకుతున్నాయి, కాని మనసు స్థిరంగా ఉంది. మొదటిసారి ఆ అసంపూర్తి కోరికను స్వీకరించాడు. నేను ఇంకా సంగీతాన్ని ప్రేమిస్తున్నాను. ఈ ప్రేమ ఎప్పటికీ వృద్ధాప్యం కాదు. నిద్ర ఆ రాత్రి వచ్చింది, శాంతమైన, ఆత్మీయమైన, పూర్తిగా. ఎందుకంటే మొదటిసారి ఆత్మ, నేను అసంపూర్ణం కాదు, నేను నడుస్తున్నాను అని చెప్పింది. రాత్రి దాదాపు 3 గంటలు. చుట్టూ గాయమైన నిశ్శబ్దం. కుక్కల గాండ్రింపు లేదు, గాలి సోయి లేదు, కేవలం గడియారం టిక్ టిక్. ప్రతి క్షణంతో శ్యామ్ బిహారీ లాల్ బెంగను పెంచుతోంది. అతడు ఈ సమయంలో పడకమీద పడుకోలేదు. కిటికీ పక్కన కుర్చీలో కూర్చున్నాడు, చేతిలో గ్లాస్, నుదుటిపై చెమట. ఈ రాత్రి అతడి కళ్లలో నిద్రలేదు, భయముంది. అవును, ఈసారి సమస్య వేరు, భవిష్యత్తు భయం. అతడికి రోజూ అనిపిస్తోంది, ఏదో చెడు జరగవచ్చు. ఒక అనాహితం, ఒక వ్యాధి, లేదా ఒంటరితనంలో మునిగిపోవడం. ఈ భయాన్ని శబ్దాలలో చెప్పలేడు, కాని ప్రతిరాత్రి లోపల నుండి బయటకు వస్తుంది. నేను రేపు లేవకపోతే, కొడుకుకు నా అవసరమైతే, నేను లేకపోతే, అందరూ నన్ను మరచిపోతే. ఈ ప్రశ్నలు, ఈ భయం ఇప్పుడు అతడి భాగమైపోయాయి. ఈ భయమే ప్రతిరాత్రి నిద్రమార్గాన్ని అడ్డుకుంటోంది. మరుసటి సాయంత్రం గోవింద్ కాకూర్ ఇంటికి వచ్చాడు. శ్యామ్ బిహారీ ఒక లోతైన ప్రశ్న వేశాడు. గోవింద్, నీకు ఎప్పుడైనా మరణం గురించి భయం వేసిందా? లేదా నీ జీవితం అసంపూర్ణంగా మిగిలిపోతుందని? గోవింద్ కొన్ని క్షణాలు నిశ్చలంగా ఉన్నాడు. తర్వాత నీలిగా, భయం అందరికీ వస్తుంది శ్యామ్, కాని భయాన్ని గుర్తించినవాడే దాని నుండి విముక్తి పొందగలడు. భయం యొక్క మూలం ఏమిటో తెలుసా? అజ్ఞానం. శ్రీకృష్ణుడు గీతలో అర్జునుడితో ఇలా అన్నాడు, జన్మించినది చనిపోతుంది, చనిపోయినది మళ్లీ జన్మిస్తుంది. ఆయన ఉద్దేశ్యం భయాన్ని జీవితం నుండి తొలగించడం కాదు, మరణం, భవిష్యత్తు గురించి ఉన్న సంశయాన్ని తొలగించడం. శ్యామ్, నీవు రోజూ ఏమవుతుందో అని ఆలోచిస్తే ఈ క్షణం నిద్రను బలిస్తావు, ఇంకా రాని రేపటికోసం. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, మనిషికి కేవలం కర్మపై అధికారముంది, ఫలితంపై కాదు. మనం భవిష్యత్తు అనేది మన కర్మల పరిధి బయట ఉంది. మన అధీనంలో లేని దాని గురించి చింతించడం మనసును అలసిపోయేలా చేస్తుంది, నిద్రను తరిమేస్తుంది. ఒక విషయం చెప్పనా? మనిషి తన భయాన్ని అణచినప్పుడు అది అవచేతనంలో చేరుతుంది. రాత్రి చుట్టూ నిశ్శబ్దమున్నప్పుడు ఆ అణచిన భయం బయటకు వచ్చి దాడి చేస్తుంది. కాబట్టి భయాన్ని అణచొద్దు, దాన్ని కళ్లలోకి చూసి గుర్తించు. దానితో ఇలా అను, నిన్ను నేను తెలుసు, కాని నీకు భయపడను. నీవు ఉన్నావు ఎందుకంటే నేను ఆలోచిస్తున్నాను, కాని నీ ఆలోచనను నేను మార్చగలను. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఆత్మను తెలిసినవాడు ఏ దానికి భయపడడు, ఎందుకంటే ఆత్మ అమరం, అచంచలం. నిద్ర ఆ ఆత్మ యొక్క అత్యంత సరళమైన, పవిత్రమైన శరణం. శ్యామ్, ఈ రోజు నుండి ఒక అభ్యాసం మొదలెట్టు. గోవింద్ కాకూర్ స్వరంలో స్థిరత్వం, శాంతి కలగలిసి ఉన్నాయి. రాత్రి పడుకునే ముందు 5 నిమిషాలు కళ్ళు మూసుకుని నీ భయాలను ఒక్కొక్కటిగా గుర్తించు. వాటిని తిట్టొద్దు, వాటిని దూరం చేయడానికి ప్రయత్నించొద్దు. కేవలం వాటిని చూడు, ఒక స్నేహితుడిలా. ఒక్కో భయాన్ని గుర్తించి నీతో నీవు ఇలా అను, నీవు నా ఆలోచనలో భాగమే, కాని నీవు నన్ను నడిపించవు. నేను శ్రీకృష్ణుని శరణులో ఉన్నాను. ఈ మాటలు కేవలం పదాలు కాదు శ్యామ్, ఇవి నీ ఆత్మకు ఒక సమర్పణ, ఒక విశ్వాసం. శ్రీకృష్ణుడు గీతలో ఇలా అంటాడు, మామేకం శరణం వ్రజ, నాకు శరణమై భయం నుండి విముక్తి పొందు. భయం నీ మనసులోని ఒక నీడ, కాని శ్రీకృష్ణుని కాంతి ఆ నీడను తొలగిస్తుంది. శ్యామ్ బిహారీ కళ్లలో ఒక కొత్త ఆలోచన మెరిసింది. అంటే నేను నా భయాన్ని గుర్తించి దాన్ని వదిలేయాలా అన్నాడు. గోవింద్ నవ్వి, అవును, కాని వదిలేయడమంటే దాన్ని అణచడం కాదు, దాన్ని స్వీకరించి శ్రీకృష్ణుని చేతిలో సమర్పించడం. నీవు ఒక్కసారి ఈ అభ్యాసం చేస్తే నీ మనసు తేలికవుతుంది. భయమున్నా అది నిన్ను ఆకర్షించదు.
నిద్ర అప్పుడు నీ వద్దకు తిరిగి వస్తుంది, ఎందుకంటే నీ మనసు ఇక ఆ భయంతో పోరాడటం మానేస్తుంది. ఆ రాత్రి శ్యామ్ బిహారీ కిటికీ పక్కన కూర్చున్నాడు, కాని ఈసారి చేతిలో గ్లాస్ లేదు. కళ్ళు మూసుకుని తన భయాలను ఒక్కొక్కటిగా గుర్తించాడు. మరణం, ఒంటరితనం, అసంపూర్తి జీవితం. ప్రతి భయానికి అతడు శ్రీకృష్ణుని నామాన్ని స్మరించాడు. జై శ్రీకృష్ణ, నిన్ను శరణమైతున్నాను. లోపల ఏదో నీడ కరిగపోయినట్లు అనిపించింది. నిద్ర ఆ రాత్రి నీలిగా, శాంతమైన అతిథిలా వచ్చింది. అతడి కళ్లలోకి గాఢ్యంగా దిగింది. రాత్రి 11 గంటలు. శ్యామ్ బిహారీ లాల్ గదిలో ఒక చిన్న దీపం వెలుగుతోంది, కాని అతడి మనసు చీకటితో నిండి ఉంది. ఈ రాత్రి నిద్ర రాకపోవడానికి కారణం ఒక కొత్త శత్రువు, కోపం. ఉదయం ఒక పాత స్నేహితుడితో జరిగిన సంభాషణ అతడి మనసులో ఇంకా తిరుగుతోంది. నీవు నీ జీవితాన్ని బాధ్యతల కోసం త్యాగం చేశావు, కాని ఏం సాధించావు అని ఆ స్నేహితుడు అన్న మాటలు అతడి గుండెలో సూదిలా గుచ్చుకున్నాయి. ఆ క్షణంలో అతడు ఏమీ అనలేదు, కాని లోపల కోపం రాగం పోసింది. ఎవరు వీడు నా జీవితాన్ని తీర్పు తీర్చడానికి? నా త్యాగాల గురించి ఎవడికి తెలుసు? ఈ కోపం ఇప్పుడు రాత్రి నిశ్శబ్దంలో మరింత గట్టిగా మాట్లాడుతోంది. నిద్రను అతడి నుండి దూరం చేస్తోంది. అతడు పడకమీద తిరిగి దిండును కొట్టాడు, ఒక్కోసారి గోడను చూస్తూ. ఎందుకు నేను ఆ మాటలను మరచిపోలేను అని అనుకున్నాడు. కోపం అతడి శరీరంలో వేడిగా, గుండెలో బరువుగా మారింది. మరుసటి రోజు సాయంత్రం గోవింద్ కాకూర్ను కలిసినప్పుడు శ్యామ్ బిహారీ తన గుండెలోని బాధను బయటపెట్టాడు. గోవింద్, ఒకరి మాటలు నన్ను ఇంతగా బాధించడం న్యాయమా? నేను నిద్రపోలేకపోతున్నాను. ఈ కోపం నన్ను వదలడం లేదు. గోవింద్ శాంతమైన చిరునవ్వుతో, శ్యామ్, కోపం నీది కాదు, అది నీ మనసు సృష్టించిన ఒక బంధనం. శ్రీకృష్ణుడు గీతలో ఇలా అంటాడు, కోరికలు నెరవేరినప్పుడు కోపం జన్మిస్తుంది. కోపం మనిషి వివేకాన్ని కప్పివేస్తుంది. నీవు ఆ స్నేహితుడి మాటలను వ్యక్తిగతంగా తీసుకున్నావు, కాని అవి అతడి ఆలోచనలు, నీ సత్యం కాదు. కోపం నీ నిద్రను బందీ చేస్తుంది, ఎందుకంటే అది నీ మనసును ఒక చీకటి గదిలో బంధిస్తుంది. ఒక ఉపాయం చెబుతాను. ఈ రోజు నుండి కోపం వచ్చినప్పుడు కాగితం తీసుకుని ఆ కోపం యొక్క కారణాన్ని రాయి. ఆ తర్వాత ఆ కాగితంపై ఇలా రాయి, ఈ కోపం నా మనసుకు సంబంధించినది, నా ఆత్మకు కాదు. నేను దీన్ని శ్రీకృష్ణునికి సమర్పిస్తున్నాను. ఈ అభ్యాసం నీ కోపాన్ని నీ మనసు నుండి బయటకు తీసుకొస్తుంది, దాన్ని ఆత్మీయంగా విడిచిపెట్టేలా చేస్తుంది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, మనిషి తన మనసును శాంతపరిచినప్పుడు అతడు స్వయంగా శాంతిని పొందుతాడు. నీవు నీ కోపాన్ని సమర్పించినప్పుడు నీ మనసు తేలికవుతుంది, నిద్ర నీకు తిరిగా స్నేహితురాలిగా మారుతుంది. శ్యామ్ బిహారీ నిశ్చలంగా తల ఊపాడు. ఆ రాత్రి అతడు ఒక కాగితం తీసుకుని తన కోపం యొక్క మూలాన్ని రాశాడు. స్నేహితుడి మాటలు, తన జీవితాన్ని తీర్పు తీర్చిన భావన. ఆ తర్వాత అతడు రాశాడు, ఈ కోపం నా మనస్కు చెందినది, నా ఆత్మకు కాదు. శ్రీకృష్ణ, నీకు దీన్ని సమర్పిస్తున్నాను. కాగితాన్ని మడిచి దిండు కింద ఉంచాడు. ఆ రాత్రి కోపం యొక్క బరువు దిగిపోయింది. నిద్ర ఒక స్నేహితురాలిలా అతడి కళ్లలోకి నీలిగా జారుకుంది. ఉదయం 9 గంటలు. శ్యామ్ బిహారీ లాల్ ఇంకా పడకమీదే ఉన్నాడు, కాని నిద్రలో కాదు. కళ్ళు ఎర్రగా, శరీరం అలసిపోయినట్లు ఉంది. రాత్రంతా తిరిగి చివరికి ఉదయం 5 గంటలకు కొంతసేపు కళ్ళు మూసుకున్నాడు. కాని అది నిద్ర కాదు, కేవలం అలసట యొక్క ఓటమి. అతడి రోజువారీ జీవనం ఇప్పుడు అస్తవ్యస్తంగా మారింది. భోజనం సమయంలో కాదు, ఎప్పుడు మొబైల్ స్క్రీన్లో గడపడం, రాత్రి ఆలస్యంగా టీవీ చూడడం, ఉదయం ఆలస్యంగా లేవడం. ఈ అస్తవ్యస్తత నిద్రను అతడి నుండి దూరం చేస్తోంది, కాని అతడికి దాని మూలం తెలియదు. సాయంత్రం గోవింద్ కాకూర్ను కలిసినప్పుడు శ్యామ్ బిహారీ నిరాశగా, గోవింద్, ఇప్పుడు నాకు ఏ కారణం లేకుండానే నిద్ర రావడం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. గోవింద్ అతడి గదిని, జీవన విధానాన్ని గమనించాడు. గదిలో చెల్లాచెదురుగా ఉన్న వస్తువులు, టేబుల్పై ఖాళీ కాఫీ కప్పులు, టీవీ రిమోట్ పడక పక్కన. శ్యామ్, నీ జీవనం నీ మనసును ప్రతిబింబిస్తుంది. నీ రోజువారీ జీవనం అస్తవ్యస్తంగా ఉంటే నీ మనసు కూడా అస్తవ్యస్తంగా మారుతుంది. శ్రీకృష్ణుడు గీతలో ఒక ముఖ్యమైన సూత్రాన్ని చెప్పాడు, యుక్తాహార విహారస్య. సమతుల్య జీవనం, సమతుల్య ఆహారం, సమతుల్య విశ్రాంతి ఉన్నవాడు మాత్రమే మనసు శాంతిని పొందగలడు. నీవు నీ జీవనాన్ని క్రమబద్ధం చేయకపోతే నీ మనసు ఎప్పటికీ శాంతమైన స్థితిలోకి రాదు. నిద్ర అప్పుడే వస్తుంది. నీ శరీరం,
మనసు ఒక లయలో ఉన్నప్పుడు. ఒక అభ్యాసం మొదలెట్టు. రోజూ ఒక స్థిరమైన సమయంలో లేవడం, ఒక సమయంలో భోజనం చేయడం, రాత్రి 10 గంటలకు మొబైల్, టీవీ నుండి దూరంగా ఉండడం. రాత్రి పడుకునే ముందు 5 నిమిషాలు ఒక చిన్న ధ్యానం చెయ్యి. కేవలం నీ శ్వాసను గమనించు. శ్రీకృష్ణుని నామాన్ని నీలిగా స్మరించు. ఈ క్రమశిక్షణ నీ శరీరానికి, మనస్కు ఒక సందేశం ఇస్తుంది, ఇప్పుడు విశ్రాంతి సమయం. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, మనసు క్రమశిక్షణలో ఉన్నప్పుడు అది నీ స్నేహితుడిగా మారుతుంది. నీవు నీ జీవనాన్ని క్రమబద్ధం చేసినప్పుడు నిద్ర నీ వద్దకు తానాగా వస్తుంది. శ్యామ్ బిహారీ ఒక లోతైన శ్వాస తీసుకున్నాడు. నేను నా జీవనాన్ని ఈ విధంగా అస్తవ్యస్తం చేశానని ఇప్పటివరకు గుర్తించలేదు అన్నాడు. ఆ రోజు నుండి అతడు చిన్న మార్పులు మొదలెట్టాడు. ఉదయం 7 గంటలకు లేవడం, గదిని శుభ్రం చేయడం, సమయానికి భోజనం, రాత్రి 10 గంటలకు టీవీ ఆఫ్ చేయడం. రాత్రి పడుకునే ముందు అతడు కళ్ళు మూసుకుని జై శ్రీకృష్ణ అని నీలిగా స్మరించాడు. ఆ రాత్రి నిద్ర సన్నని అలల వచ్చి అతడిని శాంతమైన ఒడిలోకి తీసుకెళ్ళింది. రాత్రి 12:30 గంటలు. శ్యామ్ బిహారీ లాల్ గదిలో ఒంటరిగా కూర్చున్నాడు. గోడలు నిశ్శబ్దంగా ఉన్నాయి, కాని అతడి మనసు ఒంటరితనంతో నిండి ఉంది. ఇంట్లో ఎవరూ లేరు. కొడుకు నగరంలో తన జీవితంలో బిజీగా ఉన్నాడు. భార్య జ్ఞాపకాలు ఫోటోలలోనే మిగిలాయి. ఈ ఒంటరితనం ఇప్పుడు అతడి రాత్రులను ఆక్రమించింది. పడకమీద పడుకున్నప్పుడు అతడి మనసు గత జ్ఞాపకాల్లోకి జారుతుంది. ఇంట్లో నవ్వులు, సందడి, బంధాల వెచ్చదనం. ఇప్పుడు ఆ స్థానంలో ఖాళీ స్థలం, ఒక చల్లని గాలి. ఎవరికీ నా అవసరం లేదా? నేను ఇక్కడ ఒంటరిగా ఎందుకు? ఈ ప్రశ్నలు నిద్రను అతడి నుండి దూరం చేస్తున్నాయి. మరుసటి రోజు గోవింద్ కాకూర్ను కలిసినప్పుడు శ్యామ్ బిహారీ తన గుండెలోని బాధను బయటపెట్టాడు. గోవింద్, ఒంటరితనం నన్ను చంపేస్తోంది. రాత్రి నిద్ర రావడం లేదు, ఎందుకంటే నా చుట్టూ ఖాళీ మాత్రమే ఉంది. గోవింద్ కాసేపు నిశ్చలంగా ఉన్నాడు. తర్వాత శాంతమైన స్వరంతో, శ్యామ్, ఒంటరితనం నీ చుట్టూ ఉన్న ఖాళీ కాదు, అది నీ మనసులోని ఒక భావన. శ్రీకృష్ణుడు గీతలో ఇలా అంటాడు, మనిషి తన ఆత్మతో ఒక్కసారి సంబంధం ఏర్పరచుకున్నాడంటే అతడు ఎప్పటికీ ఒంటరిగా ఉండడు. నీవు నీ ఆత్మను విస్మరిస్తున్నావు. అందుకే బయటి ఖాళీ నీ మనసును ఆక్రమిస్తోంది. ఒంటరితనం నీ నిద్రను దూరం చేస్తుంది, ఎందుకంటే అది నీ మనసును గతంలో లేదా బయటి బంధాలపై ఆధారపడేలా చేస్తుంది. ఒక ఉపాయం చెబుతాను. రాత్రి పడుకునే ముందు ఒక చిన్న ధ్యానం చెయ్యి. కళ్ళు మూసుకుని నీ ఆత్మను ఒక కాంతిగా ఊహించు. శ్రీకృష్ణుని దివ్యస్వరూపంతో కలిసి ఉన్న కాంతి. ఈ కాంతి నీ లోపల ఎప్పుడు ఉంది. నీవు ఒంటరిగా ఉన్నా, జనంతో ఉన్నా. ఈ ధ్యానంలో నీతో నీవు ఇలా అను, నేను ఒంటరిగా లేను, నా ఆత్మ శ్రీకృష్ణునితో ఎప్పుడు కలిసి ఉంది. ఈ అభ్యాసం నీ మనసును బయటి ఖాళీ నుండి లోపలి పూర్ణత్వం వైపు తిప్పుతుంది. శ్రీకృష్ణుడు ఇలా అంటాడు, ఆత్మలో విశ్రాంతి పొందినవాడు ఎప్పటికీ ఒంటరిగా ఉండడు. నీవు నీ ఆత్మతో స్నేహం చేసినప్పుడు నిద్ర నీ వద్దకు ఒక సహచరిగా వస్తుంది. శ్యామ్ బిహారీ కళ్ళు చెమ్మగిల్లాయి. నేను నా ఆత్మను మరచిపోయాను. గోవింద్, బహుశా ఇప్పుడు మొదటిసారి దానితో మాట్లాడతాను అన్నాడు. ఆ రాత్రి అతడు గదిలో ఒక చిన్న దీపం వెలిగించాడు. కళ్ళు మూసుకుని తన ఆత్మను ఒక కాంతిగా ఊహించాడు. జై శ్రీకృష్ణ, నీవు నా లోపల ఉన్నావు, నేను ఒంటరిగా లేను అని నీలిగా అన్నాడు. ఒంటరితనం యొక్క ఖాళీ కరిగిపోయింది. నిద్ర ఆ రాత్రి అతడి గుండెకు హత్తుకుంది, ఒక శాంతమైన సహచరిలా. రాత్రి 2 గంటలు. శ్యామ్ బిహారీ లాల్ పడకమీద కూర్చుని గోడను చూస్తున్నాడు. అతడి మనసు ఒక యంత్రంలా పనిచేస్తోంది. ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకు, గతం నుండి భవిష్యత్తుకు, ఊహల నుండి వాస్తవానికి. కొడుకు ఫోన్ చేయలేదు. ఏదైనా సమస్య? రేపు బ్యాంక్ పని గుర్తుంచుకోవాలి. ఆ రోజు నేను ఆ మాట ఎందుకు అన్నాను? ఈ ఆలోచనలు ఒక గొలుసులా అతడి మనసును బంధిస్తున్నాయి, నిద్రను అతడి నుండి దూరం చేస్తున్నాయి. అతడు ప్రయత్నిస్తాడు, కళ్ళు మూసుకుంటాడు, కాని మనసు ఆగదు. ఈ అతిగా ఆలోచించడం ఇప్పుడు అతడి రాత్రులను ఆక్రమించింది. మరుసటి రోజు గోవింద్ కాకూర్ను కలిసినప్పుడు శ్యామ్ బిహారీ అలసిన గొంతుతో, గోవింద్, నా మనసు ఆగడం లేదు. రాత్రంతా ఆలోచనలు, ఆలోచనలు, ఆలోచనలు. నిద్ర ఎలా రాగలదు? గోవింద్ నవ్వి, శ్యామ్, నీ మనసు ఒక అడవిలో తిరిగే గుర్రంలా ఉంది. నీవు దానికి లగాము వేయకపోతే అది నిన్ను ఎక్కడికో తీసుకెళ్తుంది.
శ్రీకృష్ణుడు గీతలో ఇలా అంటాడు, మనసు చంచలం, కాని దాన్ని అభ్యాసం, వైరాగ్యంతో నియంత్రించవచ్చు. నీవు నీ ఆలోచనలను గమనిస్తున్నావు, కాని వాటిని నడిపించడం నేర్చుకోలేదు. అతిగా ఆలోచించడం నీ నిద్రను అడ్డుకుంటుంది, ఎందుకంటే నీ మనసు ఎప్పుడు కర్మలో ఉంది, విశ్రాంతిలో లేదు. ఒక అభ్యాసం చెబుతాను. రాత్రి పడుకునే ముందు ఒక చిన్న డైరీ తీసుకో. నీ ఆలోచనలను రాయి, ఏవైనా, ఎన్నైనా. ఇది నీ మనసును ఖాళీ చేయడానికి సహాయపడుతుంది. ఆ తర్వాత కళ్ళు మూసుకుని నీ శ్వాసను గమనించు. ప్రతి శ్వాసతో శ్రీకృష్ణ అని నీలిగా స్మరించు. నీ ఆలోచనలు రాగానే వాటిని గమనించు, కాని వాటితో పోరాడొద్దు. కేవలం నీ శ్వాస వైపు తిరిగరా. ఈ అభ్యాసం నీ మనసును శాంతపరచడం నేర్పుతుంది. శ్రీకృష్ణుడు దీన్ని ధ్యానయోగం అన్నాడు. నీ మనస్సు శాంతమైనప్పుడు నిద్ర నీకు తలుపు తట్టకుండానే లోపలికి వస్తుంది. శ్యామ్ బిహారీ ఒక లోతైన శ్వాస తీసుకున్నాడు. నేను నా మనసును నడిపించడం నేర్చుకుంటాను అన్నాడు. ఆ రాత్రి అతడు ఒక డైరీలో తన ఆలోచనలను రాశాడు. తర్వాత కళ్ళు మూసుకుని తన శ్వాసను గమనించాడు. శ్రీకృష్ణ అని స్మరిస్తూ ఆలోచనల నుండి నీలిగా బయటపడ్డాడు. నిద్ర ఆ రాత్రి వచ్చింది. ఒక శాంతమైన నదిలా అతడిని తన ఒడిలోకి తీసుకెళ్ళింది. రాత్రి 1 గంట. శ్యామ్ బిహారీ లాల్ కళ్ళు తెరిచి పైకప్పును చూస్తున్నాడు. ఈ రాత్రి నిద్ర రాకపోవడానికి కారణం కొత్తది, అతడి లోపలి అసంతృప్తి. జీవితంలో ఏదో తప్పిపోయిన భావన, ఏదో సాధించాల్సిన లక్ష్యం మిగిలిపోయిందనే ఆలోచన. నేను ఇంత కష్టపడ్డాను, కాని ఇదేనా నా జీవితం? ఈ ప్రశ్నలు అతడి మనసును కుదిపేస్తున్నాయి. మరుసటి రోజు గోవింద్ కాకూర్ను కలిసినప్పుడు శ్యామ్ అడిగాడు, గోవింద్, ఈ అసంతృప్తి నన్ను వదలడం లేదు. నిద్ర ఎలా రాగలదు? గోవింద్ శాంతంగా, శ్యామ్, అసంతృప్తి నీవు బయటి లక్ష్యాలను చూస్తున్నప్పుడు వస్తుంది. శ్రీకృష్ణుడు గీతలో చెప్పాడు, సంతృప్తి లోపల నుండి జన్మిస్తుంది, బయటి విజయాల నుండి కాదు. నీవు నీ జీవితాన్ని ఇతరుల కొలమానంతో కొలుస్తున్నావు. ఒక అభ్యాసం చెయ్యి. రాత్రి పడుకునే ముందు నీ జీవితంలోని 3 చిన్న విజయాలను గుర్తుచేసుకో. అవి పెద్దవి కానవసరం లేదు. ఒకరికి సహాయం చేసిన క్షణం, నీవు నవ్విన రోజు. ఆ తర్వాత నేను సంతృప్తిని ఎంచుకుంటున్నాను అని అను. ఈ స్వీకరణ నీ మనసును శాంతపరుస్తుంది. ఆ రాత్రి శ్యామ్ 3 చిన్న క్షణాలను గుర్తుచేసుకున్నాడు. ఒక పక్షికి ఆహారం పెట్టడం, కొడుకు ఫోన్లో నవ్వినప్పుడు. నిద్ర అతడి మనసును శాంతమైన ఒడిలోకి తీసుకెళ్ళింది. రాత్రి 11:30 గంటలు. శ్యామ్ బిహారీ గదిలో నడుస్తున్నాడు. శరీరం అలసిపోయినా మనసు ఆగలేదు. ఈ రాత్రి సమస్య ఓ గిల్ట్. గతంలో చేసిన కొన్ని తప్పులు, చెప్పిన కొన్ని మాటలు అతడిని వెంటాడుతున్నాయి. నేను ఆ రోజు ఆ విధంగా ఎందుకు చేశాను? ఈ గిల్ట్ నిద్రను దూరం చేస్తోంది. గోవింద్తో మాట్లాడినప్పుడు అతడు చెప్పాడు, శ్యామ్, గిల్ట్ నీ ఆత్మను బంధిస్తుంది. శ్రీకృష్ణుడు చెప్పాడు, గతం, దాన్ని వదిలేయి, వర్తమానంలో జీవించు. నీవు నీ తప్పులను స్వీకరించి వాటి నుండి నేర్చుకోవాలి, కాని వాటిని శిక్షగా భావించొద్దు. ఒక అభ్యాసం. రాత్రి ఒక కాగితంపై నీ గిల్ట్ను రాయి. ఆ తర్వాత దాన్ని చించి, నేను నన్ను క్షమించాను, శ్రీకృష్ణుని కృపతో నేను ముందుకు నడుస్తున్నాను అని అను. శ్యామ్ ఆ రాత్రి ఒక పాత తప్పును రాశాడు. కాగితాన్ని చించి కళ్ళు మూసుకుని క్షమాపణ సమర్పించాడు. నిద్ర ఆ రాత్రి అతడిని శాంతమైన గౌరవంతో కౌగిలించుకుంది. రాత్రి 12 గంటలు. శ్యామ్ బిహారీ కిటికీ పక్కన కూర్చున్నాడు. చేతిలో ఒక పాత ఫోటో. ఈ రాత్రి నిద్ర రాకపోవడానికి కారణం గత జ్ఞాపకాలు. భార్యతో గడిపిన క్షణాలు, కొడుకు చిన్నతనంలో నవ్వులు. ఇప్పుడు అవన్నీ ఒక బాధగా మారాయి. గోవింద్తో మాట్లాడినప్పుడు అతడు చెప్పాడు, శ్యామ్, గత జ్ఞాపకాలు నీ సంపద, కాని వాటిని బాధగా మార్చొద్దు. శ్రీకృష్ణుడు చెప్పాడు, జీవితం ఒక ప్రవాహం, దాన్ని ఆపడానికి ప్రయత్నించొద్దు. జ్ఞాపకాలను గౌరవించు, కాని వాటిలో చిక్కుకోకు. ఒక అభ్యాసం. రాత్రి ఒక జ్ఞాపకాన్ని గుర్తుచేసుకుని అందులోని సంతోషానికి కృతజ్ఞత చెప్పు. ఆ తర్వాత నేను ఈ క్షణంలో జీవిస్తున్నాను అని అను. శ్యామ్ ఆ రాత్రి భార్యతో గడిపిన ఒక సంతోష క్షణాన్ని గుర్తుచేసుకుని కృతజ్ఞతతో కళ్ళు మూసుకున్నాడు. నిద్ర అతడిని ఒక వెచ్చని జ్ఞాపకంలా కప్పుకుంది. రాత్రి 2:30 గంటలు. శ్యామ్ బిహారీ పడకమీద తిరుగుతున్నాడు. శరీరం వేడెక్కినట్లు అనిపిస్తోంది.
ఈ రాత్రి నిద్ర రాకపోవడానికి కారణం ఒత్తిడి. రోజంతా చిన్న చిన్న బాధ్యతలు, ఆలోచనలు అతడిని అలసిపోయేలా చేశాయి. గోవింద్తో మాట్లాడినప్పుడు అతడు చెప్పాడు, శ్యామ్, ఒత్తిడి నీ మనసును ఒక గాయంలా చేస్తుంది. శ్రీకృష్ణుడు చెప్పాడు, కర్మ చెయ్యి, కాని ఫలితాన్ని వదిలే. నీవు ప్రతి బాధ్యతను ఒక బరువుగా చూస్తున్నావు. ఒక అభ్యాసం, రాత్రి 5 నిమిషాలు శ్వాస ధ్యానం చెయ్యి. ప్రతి శ్వాసతో నేను నా ఒత్తిడిని శ్రీకృష్ణునికి సమర్పిస్తున్నాను అని అను. ఈ సమర్పణ నీ మనసును తేలిక చేస్తుంది. శ్యామ్ ఆ రాత్రి శ్వాస ధ్యానం చేశాడు, ఒత్తిడిని కృష్ణునికి అర్పించాడు. నిద్ర ఒక చల్లని గాలిలా వచ్చి అతడిని శాంతపరిచింది. రాత్రి 10:45 శ్యామ్ బిహారీ గదిలో నడుస్తున్నాడు. మనసు అస్థిరంగా ఉంది. ఈ రాత్రి నిద్ర రాకపోవడానికి కారణం అనిశ్చితి. రేపు ఏం జరుగుతుందో, జీవితం ఎటు నడుస్తుందో అనే ఆలోచనలు. గోవింద్ చెప్పాడు, శ్యామ్, అనిశ్చితి జీవితంలో సహజం. శ్రీకృష్ణుడు చెప్పాడు, నీవు నీ కర్మను చెయ్యి, మిగిలినది నాకు వదిలే. అనిశ్చితిని స్వీకరించడం నేర్చుకో. ఒక అభ్యాసం, రాత్రి ఒక కాగితంపై నీ అనిశ్చితులను రాయి. ఆ తర్వాత నేను ఈ అనిశ్చితిని శ్రీకృష్ణునికి సమర్పిస్తున్నాను అని అను. శ్యామ్ ఆ రాత్రి తన ఆలోచనలను రాసి కృష్ణునికి సమర్పించాడు. నిద్ర అతడిని ఒక నమ్మకంతో కోగిలించుకుంది. రాత్రి 1:15 శ్యామ్ బిహారీ కళ్ళు తెరిచి గదిలో చీకటిని చూస్తున్నాడు. ఈ రాత్రి నిద్ర రాకపోవడానికి కారణం అసహనం. చిన్న చిన్న విషయాలు అతడిని చిరాకు పెట్టాయి. పొరుగువాడి శబ్దం, ఫోన్ రింగ్. గోవింద్ చెప్పాడు, శ్యామ్, అసహనం నీ మనసు శాంతిని కోల్పోయినప్పుడు వస్తుంది. శ్రీకృష్ణుడు చెప్పాడు, సమత్వం యోగం. నీవు ప్రతి విషయాన్ని నియంత్రించాలనుకుంటున్నావు. ఒక అభ్యాసం, రాత్రి 5 నిమిషాలు కళ్ళు మూసుకుని నేను శాంతిని ఎంచుకుంటున్నాను అని అను. ప్రతి చిరాకును గమనించి వదిలేయి. శ్యామ్ ఆ రాత్రి శాంతిని ఎంచుకున్నాడు, చిరాకును వదిలేశాడు. నిద్ర అతడిని సమత్వంతో స్వాగతించింది. రాత్రి 11 శ్యామ్ బిహారీ పడకమీద కూర్చుని మనసు గందరగోళంగా ఉంది. ఈ రాత్రి నిద్ర రాకపోవడానికి కారణం అతిగా ఆశించడం. జీవితం నుండి, ఇతరుల నుండి ఎక్కువ ఆశించడం అతడిని నిరాశపరిచింది. గోవింద్ చెప్పాడు, శ్యామ్, ఆశలు నీ మనసును బంధిస్తాయి. శ్రీకృష్ణుడు చెప్పాడు, నిష్కామ కర్మ చేయి, ఆశలను వదిలి కర్మలో ఆనందం పొందు. ఒక అభ్యాసం, రాత్రి నీ ఆశలను ఒక కాగితంపై రాయి. ఆ తర్వాత నేను నా కర్మలో సంతోషిస్తాను అని అను. శ్యామ్ ఆ రాత్రి తన ఆశలను రాసి కర్మలో ఆనందం ఎంచుకున్నాడు. నిద్ర అతడిని స్వేచ్ఛతో కోగిలించుకుంది. రాత్రి 12:45 శ్యామ్ బిహారీ కిటికీ పక్కన నిలబడి చంద్రుని చూస్తున్నాడు. ఈ రాత్రి నిద్ర రాకపోవడానికి కారణం అసూయ. ఇతరుల విజయాలు అతడిని బాధపెడుతున్నాయి. గోవింద్ చెప్పాడు, శ్యామ్, అసూయ నీ ఆత్మను చిన్నగా చేస్తుంది. శ్రీకృష్ణుడు చెప్పాడు, ప్రతి ఆత్మకు దాని మార్గముంది. ఇతరుల విజయాన్ని గౌరవించు. ఒక అభ్యాసం, రాత్రి ఒకరి విజయాన్ని గుర్తుచేసుకుని నేను నీ సంతోషంలో సంతోషిస్తున్నాను అని అను. శ్యామ్ ఆ రాత్రి ఒక స్నేహితుడి విజయాన్ని గౌరవించాడు. నిద్ర అతడిని శాంతమైన గౌరవంతో స్వాగతించింది. రాత్రి 1:30 శ్యామ్ బిహారీ పడకమీద తిరుగుతున్నాడు. మనసు బరువుగా ఉంది. ఈ రాత్రి నిద్ర రాకపోవడానికి కారణం అపరాధ భావన. తన కొడుకుకు తగినంత సమయం ఇవ్వలేదనే బాధ. గోవింద్ చెప్పాడు, శ్యామ్, అపరాధ భావన నీ ఆత్మను బాధిస్తుంది. శ్రీకృష్ణుడు చెప్పాడు, వర్తమానంలో జీవించు, గతాన్ని వదిలే. ఒక అభ్యాసం, రాత్రి నీ అపరాధ భావనను రాయి. ఆ తర్వాత నేను ఇప్పుడు నా ప్రేమను ఇస్తున్నాను అని అను. శ్యామ్ ఆ రాత్రి తన బాధను రాసి కొడుకుకు ప్రేమను సమర్పించాడు. నిద్ర అతడిని ప్రేమతో కప్పుకుంది. రాత్రి 10:30 శ్యామ్ బిహారీ గదిలో ఒక చిన్న దీపం వెలిగించాడు. ఈ రాత్రి నిద్ర రాకపోవడానికి కారణం ఆధ్యాత్మిక శూన్యత. జీవితంలో ఒక లోతైన అర్థం లేనట్లు అనిపిస్తోంది. గోవింద్ చెప్పాడు, శ్యామ్, నీ ఆత్మ శ్రీకృష్ణుని కోసం ఆరాటపడుతోంది. శ్రీకృష్ణుడు చెప్పాడు, నన్ను శరణమై శాంతిని పొందు. ఒక అభ్యాసం, రాత్రి 5 నిమిషాలు జై శ్రీకృష్ణ అని జపించు. నీ ఆత్మను ఆయనకు సమర్పించు. శ్యామ్ ఆ రాత్రి కృష్ణుని నామాన్ని జపించాడు.
తన ఆత్మను సమర్పించాడు. నిద్ర అతడిని దివ్యశాంతితో కౌగిలించుకుంది. రాత్రి 10 గంటలు. శ్యామ్ బిహారీ లాల్ గదిలో ఒక చిన్న దీపం వెలిగస్తూ పడకమీద సుఖంగా కూర్చున్నాడు. ఈ రాత్రి అతడి మనసు శాంతమైన సరస్సులా ఉంది, ఎటువంటి అలజడి లేకుండా. గత కొన్ని వారాలుగా గోవింద్ కాకూర్ చెప్పిన శ్రీకృష్ణుని అమృతవాణి, ఆయన సూచించిన అభ్యాసాలు అతడి జీవితాన్ని మార్చాయి. ఒంటరితనం, భయం, కోపం, అసంతృప్తి, గిల్ట్, అసూయ, ఒత్తిడి, ఈ శత్రువులన్నీ ఒక్కొక్కటిగా అతడి మనసు నుండి తొలగిపోయాయి. శ్రీకృష్ణుని దివ్యమాటలు అతడి ఆత్మను కాంతితో నింపాయి. ఇప్పుడు ప్రతి రాత్రి నిద్ర అతడి వద్దకు ఒక స్నేహితురాలిలా వస్తోంది. శాంతమైన, గాయమైన, పూర్ణమైన నిద్ర. శ్యామ్ బిహారీ ఒక చిన్న డైరీ తీసుకుని ఈ రోజు తన జీవితంలోని 3 సంతోష క్షణాలను రాశాడు. ఉదయం పక్షుల చిలిపి శబ్దం, పొరుగింటి పిల్లలతో నవ్వుకున్న క్షణం, కొడుకు ఫోన్లో చెప్పిన నీవు లేకపోతే నేను ఏమీ కాదు అని మాట. ఆ తర్వాత అతడు కళ్ళు మూసుకుని శ్వాసను గమనిస్తూ జై శ్రీకృష్ణ, నీ కృపతో నేను శాంతిలో ఉన్నాను అని నీలిగా స్మరించాడు. లోపల ఒక దివ్యకాంతి వెలిగింది. బయట చీకటి ఉన్నా అతడి ఆత్మ ఉదయంలా ప్రకాశించింది. నిద్ర అతడిని ఒక పవిత్ర సమర్పణలా కప్పుకుంది. శ్రీకృష్ణుని శరణులో అతడి మనసు విశ్రమించింది. శ్యామ్ బిహారీ లాల్ జీవితం ఇప్పుడు ఒక సాక్షాత్కారంగా మారింది. శ్రీకృష్ణుని అమృతవాణి అతడి రాత్రులను మాత్రమే కాదు, జీవితాన్ని కూడా శాంతమైన ప్రయాణంగా మార్చింది. ప్రతి రాత్రి అతడు ఇప్పుడు తన మనసును శ్రీకృష్ణుని చేతిలో సమర్పిస్తాడు, మరియు నిద్ర అతడిని ఒక దివ్య ఆలింగనంలా స్వాగతిస్తుంది. స్నేహితులారా, శ్యామ్ బిహారీ లాంటి మీ జీవితంలో కూడా అమృతవాణి శాంతిని తెస్తుంది. మీ రాత్రులను శాంతమైన నిద్రతో నింపడానికి ఈ యాత్రలో చేరండి. కామెంట్లో జై శ్రీకృష్ణ అని రాసి శ్రీకృష్ణుని ఆశీస్సులను ఆహ్వానించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, బెలైకాన్ను నొక్కండి, ఎందుకంటే ఇక్కడే మొదలవుతుంది మీ ఆత్మీయ శాంతి శ్రీకృష్ణుని కృపతో. జై శ్రీ రాధే కృష్ణ.